స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ప్రభా మరొక్కసారి నాయనా నీ యొక్క వాక్యాన్ని వినడానికి ఈ విధంగా మమ్మల్ని చేర్చావు ప్రభా. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగా ప్రేమించావు ప్రభా. ఆత్మీయంగా మేము ఎదగాలని నువ్వు ఎంత ఇష్టపడుతున్నావు ప్రభా. ఈ తెల్లవారుజామున ప్రభా అనేక మంది దైవ సేవకుల గురించి మంచి వాక్యాన్ని వినడానికి మాకు అవకాశం అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీన్ని ఏర్పాటు చేసిన బిడ్డల్ని బహుగా ఆశీర్వదించండి. చేరుతున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ప్రభా. వాక్యం అందించడానికి నువ్వు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటున్నావో ప్రభా, ఆ బిడ్డలు బట్టి నీకు వేలాది వందనాలు. వారిని అభిషేకించండి, పరిశుద్ధపరచండి. వారి ద్వారా నీ యొక్క వాక్యాన్ని మాకు వినిపింప చేయండి ప్రభా. నాయన వారి సిలువు చాటును మరుగుపరచండి ప్రభా. వారు మాట్లాడుతుండగా మేము నాయన శ్రద్ధగా విని దాన్ని మా మనసులో భద్రం చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. వాక్య ప్రకారం జీవించాలనేటువంటి ఆశను మాలో కలిగించండి. అనేక మందికి నీ మార్గాన్ని చూపించాలనేటువంటి నాయన ఉద్దేశాన్ని కూడా మేము కలిగి ఉండేటట్లుగా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మరొక్కసారి నీ దైవజనాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డ ద్వారా నీ బలమైన వాక్యాన్ని మాకు వినిపింప చేయమని, ఈ ప్రార్థన సన్నిధానంలో చేర్చుకొనమని త్వరలో రానైన ప్రభు అయిన యేసునామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తముగా ఏర్పరచబడినటువంటి పాస్టర్ చైతన్య అయ్యగారు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. పాస్టర్ చైతన్య అయ్యగారు మరియు వారి ప్రియ సతీమణి జానెట్ గారు హైదరాబాద్ హైటెక్ సిటీలో క్యాప్స్టన్ పరిచర్యకు పరిచర్య స్థిరపడుటకు పాటుపడిన సేవకులు. వీరు పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాల్లో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తూ ఉంది. పాస్టర్ చైతన్య గారు జానెట్ గారులకు హోషియా మరియు సలోమే అనే ఇద్దరు సంతానం కలరు. బెంగళూరులోని SABC నుండి థియాలజీలో గ్రాడ్యుయేట్ మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్లో పోస్ట్ గ్రాడ్యుయేట్లో విద్యలు అభ్యసించినటువంటి పాస్టర్ చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్కు చెందినటువంటి సేవకులు. పాస్టర్ చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ మరియు జాన్ మ్యాక్స్వెల్ టీంలో సహ ఉపదేశకులు. అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇంట్రడక్షన్. మరొకసారి ఈ ఉదయకాలం మీ అందరితో కలిసి దేవుని ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి, ఆయన వాక్యం వినటానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం వాక్యదానం నిమిత్తం 2 వాక్య భాగాల మీద ఫోకస్ చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. టు టేక్ ఆఫ్ ఒక వాక్య భాగం నుంచి, అలాగే ఇంకొక వాక్య భాగం నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు, మొదటి 8 వచనాలు చదువుతాను. అండ్ దెన్ we will look at another aspect of it. తిమోతికి రాసిన 2వ పత్రిక. దేవుని ఎదుటను, సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను, ఆయన ప్రత్యక్ష తోడు, ఆయన రాజ్యము తోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినొగ్గక కల్పనా కథల వైపు తిరుగుకాలం వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనెప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని.
ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికిని అనుగ్రహించును. పౌలు తిమోతికి రాసిన ఈ 2 పత్రికలను మనం పాస్టరల్ ఎపిసల్స్ అంటాం. అంటే ముఖ్యంగా పరిచర్యలో ఉన్న వ్యక్తులు, దేవుని పనిలో నిమగ్నమైన వ్యక్తులకు బాగా ఉపయోగపడే పత్రికలు ఇవి 2. అలాగే తీతుకు రాసిన పత్రిక కూడా దాంతో పాటు. ఈ పత్రికల్లో పౌలు తన శిష్యులైన తిమోతికి గాని, తీతుకు గాని వారి పరిచర్యలో వారు ఎలా ముందుకు సాగాలో, పరిచర్యలో ఎదురయ్యే అనుభవాల్లో ఎలా తమను తాము జాగ్రత్తగా కాపాడుకోవాలో కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. సంఘ పరిచర్యలో గాని, వ్యక్తిగత జీవితం విషయంలో గాని, సువార్త పరిచర్యలో గాని, సంబంధాల విషయంలో గాని, ఇలా అనేక యాంగిల్స్‌లో నుంచి ఒక నాయకుడు క్రీస్తు పరిచర్యలో ఉన్న క్రైస్తవుడు తను తాను ఎలా భద్రపరుచుకొని దేవుని సేవలో నిమగ్నమై ఉండాలో బోధించిన అనేక విషయాలు మనం ఈ పత్రికలో చూడగలం. తిమోతికి రాసిన ఈ 2వ పత్రిక ఆల్మోస్ట్ తన జీవితపు చమరంకంలో రాశాడు పౌలు. మనం అదే చూస్తాం. అదే మాట 6వ వచనంలో ఆయన తిమోతితో అంటూ ఉన్నాడు కదా, నేను వెడలిపోవు కాలము సమీపించి ఉన్నది అని చెప్తున్నాడు. అంటే బేసికలీ ఇక నా సమయం అయిపోయింది. నేను చేయగలిగిన పనంతా చేశాను నేను. నా సమయం అయిపోతే నాకు అర్థమవుతుంది నా సమయం దగ్గర పడిందని. కనుక ఒక నాయకుడిగా నాతో పాటు పరిచర్యలో ఉన్న వ్యక్తిగా నీకు నేను చెప్పగలిగిందంతా ఇదే అన్నట్టుగా చెప్తున్నాడు పౌలు తిమోతికి రాస్తూ. సో మొదటి 5 వచనాల్లో తన హృదయంలో తిమోతి విషయంలో ఏ ఆలోచన పెట్టుకున్నాడో, తిమోతి ఎలా ఉండాలి అని తాను కోరుకుంటున్నాడో చెప్పాడు మొదటి 5 వచనాల్లో. బట్ దట్స్ నాట్ మై ఫోకస్ ఎట్ ఆల్ టుడే. అవి మనందరం చదవాల్సిన విషయాలు, మనం అవలంబించవలసిన విషయాలు అవి. కానీ పౌలు చెప్పిన మాట తాను తన పరిచర్యను తను ఎలా ముగిస్తున్నాడు అన్న విషయంలో తను చెప్పిన 3 మాటల మీద నా ఫోకస్ అంతా ఉంది ఈ దినం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. తన జీవితానికి సంబంధించినంత వరకు 3 మాటల్లో తన జీవితం అంతా, తన పరిచర్య జీవితం అంతా, క్రీస్తు సేవా జీవితం అంతా, తను క్రీస్తు కోసం చేసిన సేవా జీవితం అంతటిని 3 మాటల్లో చెప్పేశాడు పౌలు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఒక మంచి నాయకుడు తన జీవితంలో తన ముగింపులో పలకగలిగే గొప్ప మాటలు ఈ 3. మంచి పోరాటం పోరాడి తిని, పరుగు కడముట్టించి ముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని అని. మనందరం కూడా మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో కానీ, పరిచర్య జీవితంలో కానీ, సేవా జీవితంలో కానీ ఏ రకంగానైనా సరే మనందరం ఈ విధంగా ముగించాలి అని కోరుకుంటున్నాం అని నేను నమ్ముతూ ఉన్నాను. మంచి పోరాటం పోరాడి మనకి ఇవ్వబడిన పరుగు కడముట్టించి విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకొని ముగించాలి అని ఆశపడే వ్యక్తులమే అని నేను నమ్ముతూ ఉన్నాను. అలా ఆశపడి ఎదిగి దేవుని సేవలో ఇంకా ఎక్కువగా సమర్థవంతంగా ఉపయోగపడి దేవుడు మనకు అప్పగించిన పనిని, మనకి ఇచ్చిన గురిని అందుకొని మనం ఆయన దగ్గరికి చేరాలి అని ఆశపడేవారం కనుకే ఈ విధంగా ఆయన సన్నిధిలో గోజాడుతూ ఉన్నాం, ప్రతిదినం గోజాడుతూ ఉన్నాం, ప్రతిదినం ఆయన దగ్గరికి వస్తూ ఉన్నాం, ఆయన మాటలు వినటానికి ఇష్టపడుతూ ఉన్నాం. కనుక ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఆల్ ఆఫ్ us హ్యావ్ దట్ గోల్ టు ఫినిష్ వెల్. డెనిస్ ఈస్టర్మ్యాన్ అనే ఒక ఆయన మంచి విద్యావేత్త, తత్వవేత్త, పరిశోధకుడు. నాయకత్వంలో అనేక విషయాలు, నాయకత్వానికి సంబంధించి అనేక విషయాలు రాసిన వ్యక్తి ఈ డెనిస్ ఈస్టర్. తను ముఖ్యంగా క్రైస్తవ నాయకుడు, విశ్వాసంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఎలా సమర్థవంతంగా
నాయకత్వాన్ని, సేవను చేస్తూ తన పరుగును ముగించగలడు అన్న దాని మీద ఎక్కువగా రీసెర్చ్ చేసిన వ్యక్తి డెనిస్ ఈస్టర్. ఆయన ఈ వచనం గురించి మాట్లాడుతూ ఈ 3 మాటల్ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ కొన్ని విషయాలు రాశాడు. తను రాసిన ఆర్టికల్స్‌లో గాని, పుస్తకాల్లో గాని. మంచి పోరాటం పోరాడే నాయకుడు ఎలా ఉంటాడు అని, ఆహ్, మంచి తన పరుగును కడముట్టించే నాయకుడు ఎలా ఉంటాడని, విశ్వాసాన్ని కాపాడుకునే నాయకుడు ఎలా ఉంటాడు అని అనేక యాంగిల్స్‌లో నుంచి ఆ నాయకుల జీవితాన్ని స్టడీ చేసి వారికి ఆ నాయకులకుండే లక్షణాలు, వారు పాటించే పద్ధతులు, వారికుండే అలవాట్లు, వీటన్నిటి మీద చాలా విషయాలు రాశాడు. ఈ ఈ ఈ ఈ స్పెసిఫిక్‌గా ఈ పౌలు తిమోతికి రాసిన ఈ వచనం మీద ఆహ్, ఎక్స్‌పోజ్ చేస్తూ ఆహ్, మంచి పోరాటం పోరాడే నాయకుడు ఎలా ఉంటాడంటే, తనను తాను ఎప్పటికప్పుడు కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాడు అంటాడు. మనం పోరాటంలో నిమగ్నమై ఉన్నప్పుడు, అది ఆత్మీయ పోరాటం అయ్యుండొచ్చు, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ విషయంలో పోరాటం అయ్యుండొచ్చు, మనకు సంబంధించిన సేవ విషయంలో పోరాటం అయ్యుండొచ్చు. ఈ పోరాటం చేసేటప్పుడు మనందరం ఒక గురివైపు పరిగెత్తుతున్నాం గనక, ఒక గురి పెట్టుకొని పని చేస్తున్నాం గనక, దాని విషయంలో మనం ఎప్పుడూ ఒత్తిడులు, శత్రువులని ఎప్పటికప్పుడు నిరాశలను, నిస్పృహలను ఎదుర్కొంటూ ఉంటాం గనక, ఎప్పటికప్పుడు తను తాను కొన్ని ప్రశ్నలు ఆ నాయకుడు తను తాను అడుగుతూ, తను తాను మూల్యాంకనం చేసుకుంటూ ఉంటాడు అని అంటాడు. ముఖ్యంగా ఒక 4 ప్రశ్నలు తను తాను ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటే, మనం ఎప్పటికప్పుడు పోరాటంలో రిఫ్రెష్డ్‌గా ఫ్రెష్ ఫ్రెష్ శక్తితో పోరాడగలిగే అవకాశం ఉంటది అననేది ఆయన ఉద్దేశం. అవేంటంటే, ఆహ్, ఒకటి మొదటిది ఇప్పటివరకు నేనేం సాధించాను? ఎప్పటికప్పుడు తను తాను ఈ ప్రశ్నను అడుక్కునే నాయకుడే ముందుకెదలగలడు అనేది ఆయన ఉద్దేశం. ఇంతవరకు నేనేం సాధించాను? వేర్ హావ్ ఐ బీన్ సో ఫార్? అది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, వేర్ యామ్ ఐ గోయింగ్? ఇక ముందు నేనేం సాధించాలనుకుంటున్నాను? ఇప్పటివరకు ఏం సాధించాను? ఇక ముందు ఏం సాధించాలనుకుంటున్నాను? అది రెండో ప్రశ్న. నేను ఇక ముందు సాధించాలనుకున్న దాని విషయంలో నేనేం చేయాలి? అది మూడో ప్రశ్న. వాట్ షుడ్ ఐ డూ టు అచీవ్ వాట్ ఐయామ్ అబౌట్ టు అచీవ్? వాట్ ఐయామ్ సెట్ టు అచీవ్? టు వేర్ ఐయామ్ గోయింగ్? వాట్ యామ్ ఐ సపోజ్డ్ టు డూ? అది మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న, మరి నేను ఆ పని చేయడానికి, అది సాధించడానికి నాకు ఎవరి సహాయం అవసరం? హూ కెన్ హెల్ప్ మీ టు గెట్ దేర్? ఈ 4 ప్రశ్నలు ఎప్పటికప్పుడు తను తాను అడుక్కుంటూ, దాని విషయంలో మూల్యాంకనం చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. పోరాటంలో ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉంటాడు అని అంటాడు. పౌలు జీవితాన్ని మీరు గమనించండి. పౌలు రాసిన పత్రికలు చదవండి. మనకి పౌలు ఎప్పటికప్పుడు ఈ ప్రశ్నల చుట్టూనే ఆన్సర్‌లు చెప్తున్నట్టుగా కనపడతాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చదివామంటే, ఈ 4 ప్రశ్నలు, ఈ ప్రశ్నలు ఇలానే కనబడకపోవచ్చు గానీ మనకి, ఈ 4 ప్రశ్నలకి సమాధానం చెప్పినట్టుగా రాశాడు పౌలు ఫిలిప్పీలకు. ఆ 3వ అధ్యాయం అంతటి కూడా తను ఒకప్పుడు ఏం చేశాడు? ఇక ముందు ఏం చేయదలుచుకున్నాడు? అక్కడికి వెళ్ళటానికి తను ఏం చేయదలుచుకున్నాడు? దానికి ఎవరు తనకు సహాయపడగలరు అన్న విషయం కూడా చెప్పేశాడు పౌలు. దట్ ఈస్ వై పాల్ వాస్ ఏబుల్ టు కంప్లీట్ హిస్ మిషన్ వెల్. తనకివ్వబడిన పనిని, తనకివ్వబడిన సేవను, తను అనుకున్న గురిని అందుకోగలిగాడు పౌలు. అందుకే అంత ధైర్యంగా తిమోతికి చెప్పగలుగుతున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని అని. అంతేకాదు, రెండో యాంగిల్ నుంచి రెండో మాట ఏంటి? మంచి పోరాటం పోరాడి తిని నాకు ముందుంచబడిన పరుగును కడముట్టించాను అంటాడు. నా పరుగును కడముట్టించి తిని అన్నాడు. ఐ ఫినిష్డ్ మై రేస్. ఐ ఫినిష్డ్ మై రేస్. All of us want to finish our race. We don't want to leave it in the middle of it. We don't want to drop down halfway. We all want to finish it. సగం దాకా పరిగెత్తి అలసిపోయి వదిలే అనుకునే రకాలం కాదు కదా మనం. ఖచ్చితంగా ముగించాలి, ఎట్లయినా సరే ముగించాలి అనుకునేవాడు. డెనిస్ ఈస్టర్ దీని గురించి మాట్లాడుతూ
ఒక వ్యక్తి తను ప్రారంభించిన పరుగును కడముట్టించడానికి కొన్ని పనులు చేయాలి అంటాడు. కొన్ని లక్షణాలు అవసరం ఆ వ్యక్తికి. ఆ లక్షణాలు ఉంటే ఆ వ్యక్తి ఒక ఛాంపియన్ లాగా మారతాడు అని అంటాడు. పౌలు జీవితంలో నుంచి చెప్పుకుంటూ వచ్చాడు అవన్నీ. నేను అంతా ఎక్స్‌ప్లోర్ చేయలేను గానీ, అందులో ఒక లక్షణం గురించి ఇవాళ మాట్లాడదలుచుకున్నాను. బట్ లెట్స్ లుక్ ఎట్ ఆల్ 5 ఆఫ్ దెమ్ జస్ట్ ఫర్ అవర్ సేక్. మొదటిది దృక్పథం. సరైన దృక్పథం కలిగుంటాడు ఒక మంచి నాయకుడు అంటాడు. ఆహ్, దృక్పథం తన దర్శనం విషయంలో గానీ, తనకు దేవుని పట్ల దేవుని విషయంలో గానీ, దేవుని గుణాశయాల విషయంలో గానీ, తన జీవితం పట్ల దేవుని ఉద్దేశం విషయంలో గానీ, దేవుడు తనకిచ్చిన దర్శనం విషయంలో గానీ, తన చుట్టూ ఉన్న పరిస్థితుల విషయంలో గానీ, తను ఎదురు సాధించిన విషయాల్లో గానీ, అంటే గెలుపులు, ఓటములు వీటిల్లో గానీ, ఏ విషయంలోనైనా సరే సరైన దృక్పథం కలిగుంటాడు. ఆ దృక్పథం ఆ వ్యక్తికి ఏకాగ్రతను కలిగిస్తది. తనకివ్వబడిన పని విషయంలో ఏకాగ్రతను కలిగిస్తది. అది డెనిస్ ఈస్టర్ ఆర్గ్యుమెంట్. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం చదివితే మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 12-19 వచనాల్లో పౌలు తను ఎలాంటి సంకెళ్ళలో ఇరుక్కొని ఉన్నాడో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ సంకెళ్ళు ఎన్నో సంవత్సరాలు, ఆల్మోస్ట్ 4 సంవత్సరాల నుంచి సంకెళ్ళలో ఉన్నాడు. బయటకొస్తాడో లేదో కూడా తెలియని స్థితిలో ఉన్నవాడు. నేను ఈ సంకెళ్ళలో ఉండడం మంచిదయింది అంటాడు పౌలు. అలా ప్రారంభిస్తాడు 12వ వచనాన్ని. నేను ఈ సంకెళ్ళలో ఉండడం మంచిదే. నేను సంకెళ్ళలో ఉండడం వల్ల, నా సంకెళ్ళల వల్ల, నా చెరసాల అనుభవం వల్ల అనేక మందికి క్రీస్తుని గురించి తెలిసే అవకాశం దొరికింది. ప్రేతోర్యమను సేనలో వారందరికిని, తక్కిన వారందరికిని నేను క్రీస్తు నిమిత్తమే బంధింపబడి ఉన్నానని తెలిసినది. ఇందువలన మంచిదే. ఇందువల్ల నేను సంతోషిస్తున్నాను అంటాడు. ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు మనకు ఆశ్చర్యం కలిగిస్తది. అసలు ఒక వ్యక్తికి అలాంటి పర్స్పెక్టివ్ ఎలా ఉందా? తన పరిస్థితుల విషయంలో బ చాలా భయంకరమైన పరిస్థితులు, భయానకరమైన స్థితి, భవిష్యత్తు ఉందో లేదో తెలియని అంధకార స్థితి అది. అంటే బయట పడతాడో లేదో కూడా తెలీదు పౌలుకి. అంత హ్మ్, దీనస్థితిలో ఉండి, భయంకరమైన స్థితిలో ఉండి కూడా అంత చక్కటి మాటలు ఎలా పలకగలిగాడు అంటే, తన జీవితం పట్ల, దేవుడు తనకిచ్చిన పని పట్ల, అసలు దేవుని పట్ల సరైన దృక్పథం కలిగున్నాడు గనక. ఆ దృక్పథం సరైనది గనక ఏకాగ్రత ఫోకస్డ్‌గా ఉన్నాడు. ఏకాగ్రత కలిగున్నాడు. అందుకే ఏమంటాడంటే, కొంతమంది తప్పుడు ఉద్దేశంతో సువార్త ప్రకటిస్తున్నారు. నన్ను జూసి, నా పేరు ఉపయోగించుకొని, నాకింకా శ్రమన యాడ్ జేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మరికొందరైతే మంచి హృదయంతో సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఏ విధము చేతనైనా అయితేనేమి, ఏ విధము చేతనైనను సువార్త ప్రకటించబడుతున్నది. నాకది జాలంటాడు. లుక్ ఎట్ హిస్ ఫోకస్. హిస్ ఎంటైర్ మైండ్ ఈజ్ ఆన్ వన్ సింగిల్ థింగ్. సువార్త ప్రకటించబడుతుందా లేదా? నన్ను దేవుడు సువార్తను ప్రకటించడానికి పిలుచుకున్నాడు. నా ద్వారా సువార్త ప్రకటించబడుతుందా లేదా? పని జరుగుతుందా లేదా? ఫోకస్డ్ మైండ్ బికాస్ ఆఫ్ హిస్ పర్స్పెక్టివ్. ఒక నాయకుడికి అది అవసరం దృక్పథం. సరైన దృక్పథం. అందుకే అప్పుడే ఫోకస్డ్‌గా ముందుకు సాగగలడు. రెండోది ఆంతరంగిక ఉజ్జీవం అంటాడు. ఆంతరంగిక ఉజ్జీవం ఎప్పటికప్పుడు ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా తను తాను దేవుని సన్నిధిలో దేవుని శక్తి ద్వారా, దేవుని ఆత్మ ద్వారా తను తాను బలపరుచుకునే వ్యక్తి మంచి నాయకుడిగా, పరుగును కడముట్టించేవాడిగా ఉంటాడు అంటాడు. గొప్ప నాయకులు, మంచి క్రైస్తవులు, తమ పరుగు ముగించాలి అని ఆశపడే క్రైస్తవులు, క్రీస్తుతో సాన్నిధ్యం కలిగి ఎప్పటికప్పుడు తమ ఆంతరంగిక జీవితం విషయంలో జాగ్రత్త పడుతూ ఆత్మీయ ఉజ్జీవాన్ని పొందుకుంటూ ఉంటారు. మీరు నేను ఇందాక పౌలు రాసిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం గురించి ప్రస్తావించాను. మనం 3వ అధ్యాయం 8-11 వచనాలు చదివితే పౌలు క్రీస్తు పట్ల ఎంత తీవ్రమైన వాంఛన కలిగున్నాడో ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది.
క్రీస్తు జ్ఞానంతో నింపబడాలంటాడు 8వ వచనంలో. క్రీస్తుతో జీవించాలి అని అంటాడు 9వ వచనంలో. క్రీస్తుతో సమానుభవం కలిగి ఉండాలి అంటాడు 10వ వచనంలో. క్రీస్తు జ్ఞానంతో నింపబడాలన్నాడు. మై మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. మై లైఫ్ షుడ్ బి ఫిల్డ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్. My life, my entire work should be equal to the same work that Jesus has done. క్రీస్తుతో సమానుభవం కలిగి శ్రమల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, పరిచర్యలో కానీ, క్రీస్తుతో మిషన్లో కానీ క్రీస్తుతో సమానుభవం కలిగి ఉండాలి అంటాడు. చూసారా ఆశ ఎంత ఎంత తీవ్రంగా మనకు కనపడుతుందో పౌలు ఆశ. క్రీస్తే నా ఆశ, క్రీస్తే నా ఆకాంక్ష, క్రీస్తే నా అతిశయం, క్రీస్తే నా ఆశయం, క్రీస్తే నా ఆలోచన. మీరు ఎన్ని రకాలుగానే చూడండి 3వ అధ్యాయం పౌలు క్రీస్తు గురించి మాట్లాడిన మాటలన్నిటినీ ఇదే ఉంటాయి. మనకి ఏ మాటలు కనపడతా ఉంటాయి. క్రీస్తే నా ఆశ, క్రీస్తే నా ఆకాంక్ష, క్రీస్తే నా అతిశయం, క్రీస్తే నా ఆశయం, క్రీస్తే నా ఆలోచన. ఇలా ఉండే నాయకుడు ఎప్పటికప్పుడు ఆంతరంగిక ఉజ్జీవాన్ని పొందుకుంటూనే ఉంటాడు. ఎప్పుడైతే క్రీస్తు పట్ల మన వాంఛ తగ్గుతుందో, మన నాయకులమైనా, సహాయకులమైనా, సేవకులమైనా, శిష్యులమైనా, ఎప్పుడైతే మనలో క్రీస్తు పట్ల ఉండే ఆకాంక్ష తగ్గుద్దో, మనం పరుగులో స్లో అయిపోతాం. పరుగులో అలసిపోవడం ప్రారంభిస్తాం. శక్తి పొందుకోవట్లేదు కదా మనం. క్రీస్తు సమయం మనకు శ్రేయస్కరం. నాయకత్వం వహించడానికి కానీ, పరిచర్య చేయడానికి కానీ, అసలు శిష్యుడిగా ఉండడానికి కానీ మనకు కావలసిన శక్తి మన ఆంతరంగిక జీవితం నుంచి పుట్టుకొస్తుంది. అంటే క్రీస్తుతో మనం కలిగిన సహవాసం నుంచి పుట్టుకొస్తుంది. ఇది రెండో కీలకమైన విషయం ఒక నాయకుడికి, తన పరుగు ముగించాలి అనుకునే ప్రతి వ్యక్తికి. మూడోది క్రమశిక్షణ. This is the third character. This is where I wanted to focus today. నాయకత్వంలో, మన పరిచర్యలో శ్రేష్టత ప్రావీణ్యతపై ఆధారపడి ఉంటుంది. We all know that if we want to be excellent, then we must be skillful. తన పనిలో ప్రావీణ్యత కలిగిన వాడిని చూచితివా, వాడు రాజుల ముందే గాని సామాన్యుల ఎదుట నిలబడ్డు అంటాడు జ్ఞాని. That means if I am skillful in what I do, then the kind of people that I encounter would be people who would change the destiny of my life and also my ministry. నేను చాలాసార్లు నా ఉద్దేశంలో చాలామంది దేవుని విషయంలో భయం ఉండి, భక్తి ఉండి, దేవుని పరిచర్య పట్ల ఆశ కలిగి ఉండి కూడా చాలామంది తాము అందుకోగలిగిన స్థాయిని ఎందుకు అందుకోలేకపోతున్నారు అని నేను చాలాసార్లు ఆలోచించాను. ఎందుకు అందుకోలేకపోతున్నాం అంటే, ఐ బిలీవ్ మోస్ట్ ఆఫ్ us స్ట్రగుల్ విత్ డిసిప్లిన్, క్రమశిక్షణ విషయాలు. ఎక్సలెంట్ లీడర్స్ ఆర్ డిసిప్లైన్డ్ ఇన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ దేర్ లైఫ్స్ అంటాడు ఒక ఆయన, రాబర్ట్ క్లింటన్ అనే ఆయన. శ్రేష్టమైన నాయకులు, నైపుణ్యత కలిగిన నాయకులు తమ గురికి ఏవైతే ప్రాముఖ్యమైనవో వాటి విషయాల మీద దృష్టి పెట్టి వాటిలో క్రమశిక్షణ కలిగి ఉంటారు అనేది ఆయన ఉద్దేశం. లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఒక సంఘ నాయకుడిగా, సంఘ కాపరిగా నాకు ప్రైమరీగా ఇవ్వబడిన పని సంఘంలో ఉన్న వ్యక్తులను, ఎవరినైతే దేవుడు సంఘంలోనికి తీసుకొస్తున్నాడో ఆ వ్యక్తుల్ని వాక్యంతో కట్టి వారి జీవితాలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని వారికి అందించి వారిని బయట ప్రపంచంలో సంధించడం, అది నా బాధ్యత. మిగతా అన్ని పెరిఫరల్. పాస్టరల్ కేర్ ఈస్ పెరిఫరల్. వారి విషయంలో వారిని హౌస్ విజిటింగ్ చేయడం కానీ,
సిక్ పీపుల్ గురించి ప్రార్థన చేయడం కానీ, ఇవన్నీ నాకు సెకండరీ యాజ్ అ షెపర్డ్ ఆఫ్ ద కాంగ్రిగేషన్. మై జాబ్ ఈజ్ టు స్ట్రెంగ్థెన్ దెమ్ స్పిరిచువలీ సో దట్ దే కెన్ డూ దేర్ జాబ్స్ వెల్. ఒక క్రైస్తవుడిగా లోకంలో, తన ఉద్యోగంలో, తన చుట్టూ ఉన్న వ్యక్తుల దగ్గర సమర్థవంతమైన క్రైస్తవుడిగా, శక్తివంతమైన క్రైస్తవుడిగా నా సంఘంలో ఉన్న సంఘస్థులు నిలబడాలి. వారు అట్లా నిలబడటానికి నేను వారికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని, వారిని పోషించి వారిని ఆత్మీయంగా నిలబెట్టగలిగే విషయాలను వారికి నేర్పించడం నా బాధ్యత. దిస్ ఇస్ మై ప్రైమరీ కాలింగ్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సెకండరీ. నేను చేసే ప్రోగ్రాంలు, ఉజ్జీవ సభలు, రివైవల్ మీటింగ్లు, యూనో మిగతా అన్నీ నాకు సెకండరీ. బేసికలీ దట్స్ మై రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అది నాకు తెలుసు కనుక ఇప్పుడు ఏది ప్రాముఖ్యమైందో దాని విషయంలో నేను క్రమశిక్షణ కలిగి ఉండాలి. దీని అర్థం ఏంటి? ఇప్పుడు దేవుని వాక్యం విషయంలో ఎప్పటికప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలిగింపుల్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ, ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో, దేవుని వాక్యం చదవడంలో, దేవునితో సాన్నిధ్యంతో ఎదుగుతూ, ఆ వాక్యాన్ని ఇతరులకు అర్థమయ్యేటట్టుగా బోధించడం విషయంలో నేను నైపుణ్యత కలిగి ఉండాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఆన్ మై ఓన్ అనుకోండి. నా వ్యక్తిగతంగా నా యొక్క శ్రమతోనే అలాంటి ప్రావీణ్యత సాధించడం అసాధ్యం. ఎన్ని ట్రైనింగ్లు అటెండ్ అయినా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి లేకుండా వాక్యం శక్తివంతంగా ప్రకటించబడదు ఎట్లాగూ. కనుక ఐ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, రిసీవింగ్ ద పవర్ ఆఫ్ గాడ్, receiving the anointing of God. At the same time, I still need to spend time studying the word of God so that I can equip people. అది నాకు ఇవ్వబడిన బాధ్యత, అది ప్రాముఖ్యమైన విషయం. కనుక దాని విషయంలో నా క్రమశిక్షణ కలిగి ఉండాలి. దట్స్ ఎ సింపుల్ థింగ్, రైట్? ప్రతి నాయకుడు ఎదగాలి, నాకు ఇవ్వబడిన పని కరెక్ట్గా ముగించాలి అనుకునేవాడు తాను దేని విషయంలో పిలువబడ్డాడు అనేది గుర్తించి దాని విషయంలో క్రమశిక్షణ కలిగి ఉండడం ప్రాముఖ్యం అంటాడు. అది రాబర్ట్ క్లింటన్ అన్న మాటలో అర్థం. ఒక నాయకత్వంలో ఆ క్రమశిక్షణ లేకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు ఫినిష్. ఎగ్జాంపుల్, పౌలు కొరింథీయులకు రాస్తూ 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో కొన్ని మాటలు రాశాడు. అసలు 9వ అధ్యాయం ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ స్టడీ ఫర్ అస్. దాన్ని సపరేట్గా స్టడీ చేయాలి అసలు మనం వాస్తవానికి. కానీ మనకు సమయం లేదు కనుక 24వ వచనం నుంచి చివరి వరకు చదువుతాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుకొనుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుకొనుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాడి వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుని అయిపోతానేమో అని నా శరీరం నలుగొట్టుకొని దానిని లోపరుచుకొనుచున్నాను. ఈ మాటలు ఎండింగ్ చాలా బాగుంటుంది. మనం 9వ అధ్యాయం ఈ 4 మాటలు చదివితే అబ్బా ఇంత బాగా చెప్పాడరా అనుకుంటాం. కానీ ఈ ఆల్మోస్ట్ ముగింపు మాటలు అండి. 9వ అధ్యాయం అంతటికి ముగింపు మాటలు ఇవి. 9వ అధ్యాయం ప్రారంభంలోనే కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. లెట్ మీ రీఫ్రేజ్ దెమ్ ఫర్ అస్. ఈ పౌలు క్రమశిక్షణ ఎలా ఉండాలో ఒక నాయకుడికి అనేది తన మాటల్లో అఫ్ కోర్స్ పరుగు పందాన్ని ఉపయోగించుకొని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ అసలు 9వ అధ్యాయం అంతా కూడా ఇదే విషయాన్ని ఇండైరెక్ట్గా ప్రస్తావించుకుంటూ వచ్చాడు. బేసికలీ ఒక నాయకత్వంలో క్రమశిక్షణ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. మొదటి వచనంలో నేను స్వతంత్రుని కానా అని ప్రారంభించాడు. నేను స్వతంత్రుని కానా, నేను అపొస్తలుని కానా, మన ప్రభు అయిన యేసుని నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలం మీరు కాదా అని ప్రారంభించాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మీరు అందరి గురించి మాట్లాడుతున్నారు, నేను అపొస్తలుని కాదా, నాకు అధికారం లేదా,
నేనేం చేయదలుచుకున్నానో అది చేయడానికి నా దగ్గర స్వేచ్ఛ లేదా? నా అధికారాన్ని మీ మీద ఉపయోగించడానికి, మీ మీద నా అధికారాన్ని ఉపయోగించి మీ ద్వారా నేను ఫలం పొందుకోవడానికి, మీ దగ్గర నుంచి నేను ప్రయోజనం ఆశించడానికి నాకు హక్కు లేదా? అని అంటాడు మధ్యలో మనం చదువుతూ పోతే. నేను కదా కష్టపడింది మీతో, మీ విషయంలో, మిమ్మల్ని బలపరిచే విషయంలో, మీకు వాక్యం విషయంలో గానీ, మిమ్మల్ని పోషించే విషయంలో గానీ, నేను కదా మీకు మీ విషయంలో సువార్త ప్రకటించి శ్రమపడి, హింసలు పొందుకొని, ఇబ్బందులు పడుతూ మిమ్మల్ని కట్టింది నేను కదా! మీ దగ్గర నుంచి ఫలం పొందుకోవడానికి నేను అర్హుడిని కాదా? అంటాడు. మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి నాకు అర్హత లేదా? అని అన్నాడు. ఫస్ట్ ఏమో నేను స్వతంత్రుడిని కాదా అన్నాడు. నాకు అధికారం లేదా అంటాడు. నాకు హక్కు లేదా అన్నాడు ఇప్పుడు. ఇయన్నీ చెప్పుకుంటూ వచ్చి అయినా సరే నేను చేయను అంటాడు. అయినా సరే నేను చేయను. నేను వీటిలో దేనినైనాను నేను వినియోగించలేదు. 15వ వచనం వచ్చేసరికి. ఆ మాట అనేటప్పుడు పౌలు తన గురించి తాను చెప్తున్నాడనుకోండి. కానీ ఆ మాటల్లో పౌలు క్రమశిక్షణ ఎలా ఉంటుందో చూపిస్తాడు మనకి. ఆత్మ నిగ్రహం ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. సెల్ఫ్ కంట్రోల్. ఎలా ఉంటుంది సెల్ఫ్ కంట్రోల్ అంటే, నేను చేయగలిగి, చేయడానికి నాకు హక్కుండి, చేసిన దాని ఫలితాన్ని చేసిన పనికి ఫలితాన్ని అనుభవించగలిగే అవకాశం ఉండి, ఆ ఫలితాన్ని ఆశించే అధికారం ఉండి, చేయకుండా ఉండడం. ఇది ఆత్మ నిగ్రహం అంటే. ఈవెన్ దో ఐ హావ్ ది అథారిటీ, ఈవెన్ దో ఐ హావ్ ది ఆపర్చునిటీ, ఈవెన్ దో ఐ హావ్ ద right, I still choose not to do that. ఇది నాయకుడికి ఉండాల్సిన చాలా ప్రాముఖ్యమైన లక్షణం. క్రమశిక్షణ అందులో అవసరం మనకి. నాయకులుగా, దేవుని పనిలో ఉన్నవారిగా. నాకు లాభం ఏంటి? దీనివల్ల నాకొచ్చే లాభం ఏంటి? అన్న ఆలోచన లేకుండా, నాకు హక్కుండి కూడా, నేను సంపాదించుకోగలిగే అవకాశం ఉండి కూడా, కోరుకొని పొందుకోగలిగే అధికారం ఉండి కూడా, ఆ అధికారాన్ని ఉపయోగించకుండా ఉండడం. దట్ ఈస్ సెల్ఫ్ కంట్రోల్. అందులో క్రమశిక్షణ. 19వ వచనంలో ఆ మాట అంటాడు చూడండి. నేను అందరి విషయంలో స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకే అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని అంటాడు. I am not responsible to anybody. I am not answerable to anybody. I have a right to be who I am, but I choose not to use my right. యూదులను సంపాదించుకున్నట్టుగా, యూదుల వలె ధర్మశాస్త్రం లోబడిన వారి సంపాదించుకున్నట్టుగా నేను ధర్మశాస్త్రం లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రం లోబడిన వాడి వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకున్నట్టుగా బలహీనుడైతిని. ఏ విధంగానైనా సరే కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడినై ఉన్నాను. అమేజింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ a leader should be. ఇది లీడర్, నాయకుడు అనే పదాన్ని నేను పదే పదే ఉపయోగిస్తున్నాను కానీ అసలు క్రైస్తవుడు ఉండాల్సిన పద్ధతే ఇది. రెండవది, తనకున్న శక్తినంతటిని ఒక చోట కేంద్రీకరించి పనిచేసేవాడు. ఫోకస్డ్గా ఉండేవాడు. ఫోకస్ విషయంలో మన క్రమశిక్షణ అవసరం. 25వ వచనం చాలా కీలకమైంది ఇక్కడ. 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువాలే బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అన్నాడు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్. ఆ వచనాన్ని. డోంట్ యు రియలైజ్ దట్ ఇన్ అ రేస్ ఎవ్రీవన్ రన్స్, బట్ ఓన్లీ వన్ పర్సన్ గెట్స్ ద ప్రైజ్. సో రన్ టు విన్. రన్ టు విన్. ఇక్కడ ఈ వచనంలో రెండు యాంగిల్స్లో నుంచి
ఒకే విషయాన్ని చెప్తున్నాడు చూడండి. పరుగు పందెంలో చాలా మంది ఉంటారు నీతో పాటు అన్నాడు. అందరూ పరిగెత్తేది గెలవటానికే అని చెప్తున్నాడు మళ్ళీ. అందరూ పరిగెత్తేది గెలవడానికే. కానీ అందరిలో ఒకడే గెలుస్తాడు. ఆ విషయం కూడా మీరు మర్చిపోవద్దు అన్నాడు. అందరూ పరిగెత్తుతున్నారు. అందరిలో ఒకడు నువ్వు. అందరూ పరిగెత్తడానికి. కానీ ఒక్కడే గెలుస్తాడు. ఒక వ్యక్తే వాటర్ పట్టుకెళ్ళట్లేదా పెట్టి ఆ ఒక్క అక్కడ వ్యక్తి పెద్దది అరేంజ్ చేసుకుంటారు మీకు కూడానే ఉంటది. చాలా యాత్న పడిపోతారు వాటర్ పట్టుకెళ్ళకపోతే. ఆ ఒక్క వ్యక్తి నీవై ఉండడానికి ప్రయత్నం చేయి అంటున్నాడు ఆయన. నువ్వు గెలుస్తావా లేదా అది అనవసరం. గెలవాలి అన్న ఉద్దేశంతో పరిగెత్తు. ఇఫ్ యూ కెన్ థింక్ లైక్ దాట్, దెన్ యూ విల్ ఫోకస్ ఎవ్రీథింగ్ ఇన్ దట్, ఆన్ దట్ రన్నింగ్, ఆన్ యువర్ రేస్. ప్రతి పరుగు పందెంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఉండే గురి అదే. నేను గెలవాలి అన్న ఉద్దేశంతోనే పరుగు పందెంలోకి వస్తాడు. ఒకడే గెలుస్తాడని ఆ వ్యక్తికి కూడా తెలుసు. కానీ అది నేనై ఉండాలి అని ఆశపడి మరీ పరిగెత్తాడు. గెలుస్తాడా లేదా తర్వాత సంగతి, పరిగెత్తాడా లేదా, దట్స్ ద పాయింట్ దేర్. Look at the kind of teaching that Paul is giving to us. నాకు ఒక గురి ఉంది. ఆ గురి మీద నా మనసును, నా ఆలోచనను, నా శక్తి అంతటిని కేంద్రీకరించి దాని మీద పరిగెత్తా. నేను గెలుస్తానా లేదా తర్వాత సంగతి. ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్. గెలవాలనే పరిగెత్తున్నాను. బట్ ఐ విల్ టేక్ ఫినిషింగ్ వెల్. అలా నేను నా ముందున్న గురిని అందుకోగలిగే నాయకుడిగా ఉండడానికి నాకు ప్రావీణ్యత అవసరం. అందుకే ఏమంటాడు 27వ వచనంలో, 26, 27 వచనాల్లో, 25 నుంచి, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షేమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడిని గాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోదునేమో అని నా శరీరం నలగొట్టి దానిని లోబరుచుకుంటున్నాను. మూడో విషయం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో నేను నా గురిని కంప్లీట్ చేయాలి కనుక దాని విషయంలో శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ ఏ విషయంలోనైనా సరే నన్ను నేను నలగొట్టుకుని ప్రావీణ్యత సంపాదించుకుంటాను. అందులో ఐ విల్ వర్క్ టు బికమ్ highly skillful person. How come we don't have that kind of passion inside us? ఏదో జరిగిపోద్దులే, ఏదో ఒకటి చేద్దాంలే అన్న మనస్తత్వంతో మనం ఎందుకుంటామో నాకు అర్థం కాదు చాలాసార్లు. మనకు ఇవ్వబడిన పని ఒకటే. ఆ పని జరిగించడానికి మనకు కావాల్సిన ఒక మంచి స్కిల్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. అది వాక్యం చెప్పే విషయం అయి ఉండొచ్చు, ఇంటర్సెషన్ అయి ఉండొచ్చు, విజ్ఞాపన ప్రార్థన చేయగలిగే మనసుగా అయి ఉండొచ్చు, దాతృత్వం కలిగిన హృదయం అయి ఉండొచ్చు, కనికరం కలిగిన హృదయం అయి ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అయి ఉండొచ్చు, మ్యూజిక్ స్కిల్స్ అయి ఉండొచ్చు. ఏ రకమైన సరే కొన్ని మనందరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రావీణ్యతను దేవుడు ఇచ్చాడు కదా. దాని విషయంలో మనం క్రమశిక్షణతో ఎందుకు ఉండం, ఎప్పటికప్పుడు ఎందుకు ఎదగం? మనం అలా ఎదగపోవడం ద్వారా, దాని విషయంలో నైపుణ్యత సంపాదించుకోకపోవడం ద్వారా మనం సాధించగలిగినంత ఫలాన్ని సాధించలేకపోతున్నామా అని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవడం అవసరం. దానికి కావాల్సిన క్రమశిక్షణ మన దగ్గర లేదా? ఇఫ్ వీ కెన్ థింక్ అబౌట్ ఇట్, and who knows what God will do in and through our lives. నాలుగోది, నిరంతరం అభ్యాసం చేసే వ్యక్తి అయి ఉంటాడు నాయకుడు. నేను చెప్పాను కదా, మూడో పాయింట్ మీదే ఫోకస్ చేయాలనుకున్నాను, అందుకని మూడో పాయింట్ మీద ఫోకస్ చేశాను ఇవాళ. కానీ 4, 5 కూడా చెప్పేస్తాను చూడండి. నిరంతరంగా అభ్యాసం చేసే వ్యక్తి అయి ఉంటాడు.
నేర్చుకునే వ్యక్తి అంటాడని అని అర్థం. దాని అర్థం మంచి నాయకుడు నిరంతరంగా అభ్యాసం చేసే వ్యక్తి, నిరంతర అభ్యాసి. అంటే తనకు తెలిసిన దాంతోనే తృప్తిపడి, దానిపైనే ఆధారపడి, తన జీవితాంతం నాయకత్వం, శిష్యరికం చేసే నాయకుడు గాని, శిష్యుడు గాని అసమర్థుడుగానే మిగిలిపోతాడు. అందువల్ల తన ప్రయత్నాల్లో భంగపడతాడు. ఒక అసమర్థమైన నాయకుడు ఎలా ఉంటాడంటే, నాకు అన్నీ తెలుసులే అని అనుకుంటాడు. నేను కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముంది అని అనుకుంటాడు. అలా అనుకుంటాడు గనక మిగతా వారికి అందరికంటే నాకు బాగా తెలుసులే అన్న భావన ఆ వ్యక్తిలో ఉంటది ఎప్పుడు. అలా ఉంటాడు గనక, ఆ భావంతో ఉంటాడు గనక ఏమి నేర్చుకోడు. ఆ ఉన్న భావంతోనే తను చేసే పనులన్నీ చేస్తాడు గనక, ఇప్పటికే అన్ని సాధించాను అన్న భావంతో ఉంటాడు గనక, ఇక ఏది తాను అచీవ్ అయిన దానికంటే బెటర్‌గా జరగదింక. ఎప్పుడు సేమ్ రిజల్ట్సే ఉంటాయి. సేమ్ కైండ్ ఆఫ్ ఫలితాలే కనపడతా ఉంటాయి తప్ప, బెటర్ ఫలితాలు రావు. ఎందుకంటే నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు గదా! నేర్చుకోవాలన్న ఆలోచనలో లేడు. కానీ సమర్థవంతమైన నాయకుడు ఎప్పటికప్పుడు ఆలకిస్తూ అభ్యసించేవాడిగా ఉంటాడు. తన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని గమనిస్తూ, వారి మాటలను వింటూ, ఆలోచిస్తూ, తను తాను ఎప్పటికప్పుడు జాగ్రత్త పరుచుకుంటూ, తను నేర్చుకున్న దాన్ని అభ్యసించే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి వాడు ఎదుగుతాడు. ఎప్పటికప్పుడు బలమైన ఫలితాలను తీసుకొస్తాడు. తన పరిచర్యలో, క్రైస్తవ జీవితంలో, దేవుడు అప్పగించిన పని విషయంలో ఎప్పుడు ఎదుగుతూనే, మంచి ఫలితాలను సాధిస్తూనే, గతంలో సాధించిన ఫలితం కంటే బెటర్ ఫలితాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్తాడు. ప్రగతి సాధిస్తాడు. Maybe think like that. Maybe constantly be learners so that we can do our jobs, ministries well. And of course, అలా మనం అనుకున్న దాన్ని సాధించడానికి మనకి హెల్ప్ ఎప్పుడు అవసరం గనక, ప్రతి నాయకుడు, మంచి నాయకుడు, తన పరుగును కడముట్టించే నాయకుడు ఒక మంచి మార్గదర్శక వ్యవస్థను తన చుట్టూ పెట్టుకుంటాడు. తనకంటే ముందు పరిగెత్తిన వాళ్ళ మాటలు వింటాడు. వారి ద్వారా వారు నేర్చుకున్న వారి జీవితంలో నుంచి వారు నేర్చుకున్న విషయాలు తెలుసుకొని వారి దగ్గర నుంచి నేర్చుకుంటాడు. అలాగే తనతో పాటు పరిగెత్తుతున్న వాళ్ళతో కలిసి సహవాసం చేస్తూ, ఒకరితో ఒకరు పంచుకుంటూ, వారి ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకుంటూ, తనకంటే వెనక వస్తున్న వ్యక్తులకు తాను చేయగలిగిన సహాయాన్ని అందిస్తూ ముందుకు సాగుతాడు మంచి నాయకుడు. పాల్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ టు అస్ కదా! తనకంటే ముందున్న వ్యక్తుల దగ్గర నుంచి నేర్చుకున్నాడు. బర్నబా దగ్గర నుంచి నేర్చుకున్నాడు. అపోస్తులు ఎవరైతే క్రీస్తుతో సహవాసం చేస్తున్నారో ఆ అపోస్తుల దగ్గర నుంచి, వారి చుట్టూ ఉన్న కాలంలో కూడా నేర్చుకున్నాడు కొన్ని విషయాలు. అఫ్కోర్స్ పౌల్ని దేవుడు ప్రత్యేకంగా అనాయింట్ చేసి ప్రత్యేకమైన మిషన్ గురించి పంపించాడు. కానీ అంత మాత్రాన పౌలు ఇతరుల దగ్గర నుంచి నేర్చుకుని నాకేం అవసరం లేదు అనుకునే మనసు మాత్రం లేదు పౌలుకి. తను నేర్చుకోవడమే కాకుండా తనతో సహవాసం చేస్తూ, తనతో పరిచర్యలో ఉన్న వ్యక్తులతో కలిసి ఆయన తన పరిచర్యను ముందుకు సాగించడానికి ఇష్టపడ్డాడు. శీలతో కానీ, తన కంటెంపరరీస్ అయిన వ్యక్తులతో కానీ. బట్ అట్ ద సేమ్ టైమ్ హీ ఆల్సో పాస్డ్ ఇట్ ఆన్ టు ద నెక్స్ట్ జనరేషన్. తిమోతి లాంటి వ్యక్తులకు ఎంత గొప్ప మంచి పత్రిక రాశాడు కదా! తీతు విషయంలో కానీ, ఫైలమిన్ విషయంలో కానీ, ఒనేసిం విషయంలో కానీ, తన తర్వాత వచ్చిన వ్యక్తులకు తను నేర్చుకున్నది నేర్పించడానికి ఇష్టపడ్డాడు పౌలు. అందుకే తన పరుగును కడముట్టించగలిగాడు చక్కగా. ఒక మంచి అద్భుతమైన ముగింపును తను పొందుకున్నాడు పౌలు. మంచి పోరాటం పోరాడాడు. తన పరుగు కడముట్టించాడు. తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. విశ్వాసం కాపాడుకోవడం
కేవలం పరిశుద్ధాత్మ దేవుని మీద, దేవుని కృప మీద ఆధారపడి జీవించడం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. పాల్ అండర్స్టూడ్ హౌ గ్రేస్ ఆఫ్ గాడ్ వర్క్స్. దేవుని కృప ఎంత గొప్పదో, ఆ కృప ఆధారమైన జీవితం ఎంత సమాధానకరమైన స్థితిలో ఉంటుందో, దేవుని కృపను ఎప్పటికప్పుడు పొందుకుంటూ, ఆ కృప ద్వారా శక్తిని పొందుకుంటూ, ఆ కృప ద్వారా కలిగే ఆదరణని అందుకుంటూ, ఆ కృప ద్వారా కలిగే ఎంకరేజ్మెంట్ని పొందుకుంటూ ముందుకు సాగడం ఎంత అవసరమో పౌలు జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. వెదర్ వి రీడ్ గలేషియన్స్, వెదర్ వి రీడ్ రోమన్స్, రోమపత్రిక చదివినా, గలతీ పత్రిక చదివినా, పౌలు దేవుని కృప మన జీవితానికి ఎంత అవసరమో చెప్పడం మనం చూస్తాం. దేవుని కృప గురించి మాత్రమే కాదు, దేవుని ఆత్మ మనలో ఉండి ఆ ఆత్మ మీద ఆధారపడి జీవించడం ఎంత ప్రాముఖ్యమో పౌలు ఆ 2 పత్రికల్లో విఫలంగా రాయడం చూస్తాం మనం. ఈ రెండే, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని కృప, ఈ 2 మాత్రమే మనల్ని, మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయపడగలం. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకు ఎప్పటికప్పుడు దైవవాక్యాన్ని అందిస్తూ, వెలిగింపునిస్తూ, ఆ మాటల్లో మన విశ్వాసాన్ని కడుతూ, లోతుగా కడుతూ మనల్ని ముందుకు నడిపించగలడు. కనుక ఆయన మీద ఆధారపడుతూ, దేవుని కృప మీద ఆధారపడుతూ మన పోరాటం సాగిద్దాం, మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, మన ముందున్న పరుగును కడముట్టిద్దాం. అలా దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని ప్రేరేపించి, సవాలు చేసి, ముందుకు నడిపించి, క్రీస్తు మహిమార్థమై మన జీవితాలని వాడుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కొద్ది క్షణాలు ఎవరంతటి వారం మనల్ని మనం దేవుని వాక్యపు వెలుగులో తరచి చూచుకుందాం. ఎలా మనం మన జీవితాల్లో ఎటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి, ఏ విషయాల్లో మనం ఇంకా లోటు కలిగి ఉన్నామో ఆ విషయాల్ని మనం ఒకసారి సరి చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ వాక్యం వినటానికి, నీ సన్నిధిలో ఈ విధంగా గడిపి పౌలు జీవితాన్ని చూస్తూ మా ముందుంచబడిన పరుగును సమర్థవంతంగా ఎలా ముగించాలో నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ వాక్యం విని అంగీకరించి ఆ వాక్యాన్ని అభ్యసించే క్రైస్తవులుగా, శిష్యులుగా, నాయకులుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. ఆ విధంగా దేవునికి మహిమను తీసుకుని వచ్చి ఆయన నామాన్ని ఘనపరిచే జీవితాలుగా మా జీవితాలు ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభా. పౌలు వలె మేము కూడా మంచి పోరాటం పోరాడితిమి, మా పరుగును కడముట్టించితిమి, విశ్వాసమును కాపాడుకుంటుమి అని చెప్పగలిగే అవకాశాన్ని మా అందరికీ పరిశుద్ధాత్మ దేవా నీ కృప ద్వారా అనుగ్రహించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము మరొకసారి నీ చేతికి సమర్పించుకుంటూ ఏసునామని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గారు దేవుని నామంలో ఇప్పటి వరకు క్రైస్తవ నాయకత్వ లక్షణాల గురించి అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన పాస్టర్ చైతన్య గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అనుదినము అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మనం మరోసారి వినవచ్చు, లేదా మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ తోట బాలస్వామయ్య గారిని మనవి చేస్తున్నాను.
పాస్టర్ తోట బాలస్వామయ్య గారు. అయ్యగారు సిద్ధంగా లేనట్లయితే రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, బంగారు పాదం అందరం ప్రభువ, ఉదయకాల సమయంలో ప్రభు శ్రేష్టమైన వాక్యాన్ని ప్రభు వినడానికి తండ్రి ఇచ్చిన ప్రభు శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. అపోస్తులైన ప్రభు తిమోతికి ప్రభు రాస్తున్న ప్రభు అనేక ఆత్మీయ విషయాలు ప్రభు తెలియజేసిన విధానం బట్టి వందనాలు తండ్రి. అయ్యా పరుగు పందెంలో పరిగెత్తే వారందరూ ప్రభు గెలవరుగాని ప్రభు పరిగెత్తడం ప్రభు గెలిచేటట్టుగా పరిగెత్తమని ప్రభు ప్రోత్సహించిన మాటలు అనేక విషయాలు ప్రభు. అయ్యా తండ్రి ఒకే అంశానికి సంబంధించి ప్రభు అనేక అంశాలు ప్రభు దవతన ప్రభు కోడికిని చెప్పడానికి ప్రభు మీ దోసనికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన ప్రభు అవకాశం బట్టి వందనాలు తండ్రి. అయ్యా విన్న వాక్యాలు తండ్రి విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభు తండ్రి వాటిని ప్రభా తండ్రి మా జీవితాల్లో దవతన ప్రభు అన్వయించుకొని ముందుకు సాగడానికి అవసరం ప్రభు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభు చైతన్య గారిని తండ్రి కుటుంబాన్ని సేవను ప్రభు అయ్యా నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దాసుడు అనేక స్థలాల్లో ఇంకా బహుబలంగా ప్రభు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఉదయకాల సమయంలో ప్రభు విధంగా ప్రభ తండ్రి మా యొక్క దినాన్ని ప్రభు నీ వాక్యంతో ప్రారంభించడానికి వచ్చిన ప్రభు ఈ శాస్త్రమైన సమయాన్ని బట్టి మరొకసారి ప్రభు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు. అయ్యా పందెం రంగం మంది పరిగెత్తేవాడు అన్ని విషయంలో మితంగా ఉండాలని ప్రభు నీ వాక్యం చెప్తూ ఉండవయ్యా. నిశ్చితమైతే ప్రభు అయ్యా తండ్రి మా బలహీనతలను ప్రభు విడిచిపెట్టి ప్రభు అవసరమైంది ప్రభు గురి యొద్దకు పరిగెత్తగలిగే కృప మాకు అందరికీ దయచేయండి. దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాలని సేవను దీవించండి అయ్యా. ప్రభు ఈ కార్యక్రమం ప్రభా సాగడానికి ప్రభావ సహకరిస్తున్న తర్వాత ప్రభా స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రదీప సిస్టర్ గారిని, పేజ్ అప్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఓటిని వారు దీవించండి. అదేవిధంగా అనేక మంది ప్రార్థించే తల్లులు ఇచ్చి నీకు వందనాలు ప్రభా. ప్రత్యేకంగా ప్రభా డాక్టర్ విజయ్ కుమార్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డను ప్రభా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డను ప్రభా సంపూర్ణ ఆరోగ్యంతో ముట్టండి, బలపరచండి ప్రభా. తిరిగి ప్రభా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి ప్రభా తన దైనందిన కార్యక్రమంలో పాల్గొనడానికి అవసరం ప్రభు దయచేయమని. అదేవిధంగా ప్రభా ఆశీర్వాదం గారిని, అదేవిధంగా దేవతను ప్రభా రాబర్ట్ జేమ్స్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీ ఉమ్ములో స్వస్థత ఉంది ప్రభా, నీ వస్త్రంలో స్వస్థత ఉంది, నీ తాకిడిలో స్వస్థత ఉంది, నీ మాటలో స్వస్థత ఉంది, నీ వాక్కులో స్వస్థత ఉంది ప్రభా. అయ్యా నీ వాక్యాన్ని పంపి ప్రభా బిడ్డలందరినీ సంపూర్ణ ఆరోగ్యంలో ప్రభా దత్తన ప్రభా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకెవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో, ఆరోగ్య సమస్యల్లో ప్రభా, కుటుంబ సమస్యల్లో వారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. మా బిడ్డలు ప్రభా నీటి యొక్క కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నాం, వారిని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. అది మన ప్రత్యేకంగా ప్రభావ ఎవరైతే ఉదయకాల సమయం ఇందులో పాల్గొన్నారో వారిని ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దీవించమని ఆశీర్వదించమని. అదేవిధంగా ప్రభు అక్కడ చెప్పిన దాసులను ఇంకోసారి ప్రత్యేకంగా దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును పిక్కుమాడైన యేసుక్రీస్తు దివ్య నామమున అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ నామం పరిశుద్ధ నిశ్చితం పరలోక మందిలాగా భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన దయచేయము. మా ఎడల ప్రార్థన చేయవారిని క్షమించినట్లు ప్రార్థనను క్షమించము. శోధన లేక శక్తి మహిమ నిరంతరం కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, ప్రత్యేకంగా అనారోగ్యంగా ఉన్న విజయ్ కుమార్ గారికి అనుకూల సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి, వాక్య పరిచర్య చేసిన పాస్టర్ చైతన్య గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవనబిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికి వందనాలండి.